హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలపై సాల్టు, పసుపు, కారము వేసి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా కలుపుకొని స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక వేసి వేపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై. చిన్న మాట, నీతిమంతుల మార్గము ఉదయకాలపు వెలుగు వలె ఉండను. చూడండి, మన జీవితం ఎంత అందంగా ఎదుగుతూ ఉండాలో ఈ వాక్యము తెలియజేస్తుంది. నీతిమంతుడి జీవితం ఒక్కసారిగా పూర్ణకాంతిగా మారదు. అది ఉదయం సూర్యోదయంలాగా నెమ్మదిగా మొదలై క్రమముగా పెరిగి మధ్యాహ్నపు పూర్ణకాంతికి చేరుతుంది. అలాగే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది ఉదయపు మొదటి కిరణంలా ఉంటుంది. చిన్న మార్పులు, చిన్న విశ్వాసం, చిన్న చిన్న ప్రార్థనలు, ఇవే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రారంభం. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ, ప్రార్థనలో గడుపుతూ మన జీవితం మరింత ప్రకాశిస్తుంది. మన స్వభావం మారుతుంది. మన ఆలోచనలు పవిత్రం అవుతాయి. మన చర్యలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించినప్పుడు మన జీవితం పూర్ణ దినములా ప్రకాశిస్తుంది. ఇతరులకు వెలుగుగా మారుతాం. మన జీవితమే ఒక సాక్షిగా నిలుస్తుంది. కాబట్టి మనలను మనం పరిశీలించుకుందాం. మన జీవితం ఇంకా ఉదయకాంతిలో ఉందా, లేక పూర్ణకాంతి వైపు ఎదుగుతున్నామా? దేవునితో నడిచే ప్రతిరోజు మనలో కాంతిని పెంచుతాం.